గత 18 రోజులుగా జరిగిన సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది ఎట్టకేలకు. అనేక చర్చలు, వాదనలు, ధర్నాలు, సవాళ్లతో గత 18 రోజులుగా జరుగుతున్న టాలీవుడ్ సమ్మె విషయంలో చివరికి తెలంగాణ ప్రభుత్వం చొరవతో అందరికీ ఆమోదయోగ్యమైన ఫలితం వచ్చింది. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో కార్మిక శాఖ అదనపు కమిషనర్ జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. 2000 లోపు కార్మికులకు 3 సంవత్సరాలకు 22.5% వేతనాలు పెంచేలా నిర్ణయించారు. 2000 రూపాయల నుంచి 5000 రూపాయల లోపు కార్మికులకు 17.5% 3 సంవత్సరాలకు పెంచారు. అలాగే ప్రొడ్యూసర్స్ అడుగుతున్న 9 to 9 కాల్ షీట్ కు ఓకే చెప్పిన ఫెడరేషన్ నాయకులు, డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ కూడా వేతనాల పెంపుకు ఒప్పుకున్నారు. నిర్మాతలు పెద్ద బడ్జెట్ సినిమాలకు సండేలు 1.5 అంటే 1 నుంచి 5 గంటల వరకు కాల్ షీట్, చిన్న సినిమాలకు సెకండ్ సండే, 4వ సండే 1 నుంచి 5 కాల్ షీట్, అలాగే మిగతా సండేలు సింగిల్ కాల్ షీట్ ఉండేలా నిర్ణయించారు. దాంతో నేటి నుంచి సినిమా షూటింగ్లు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి కృష్ణానగర్లో కోలాహలంగా మారింది. జూనియర్ ఆర్టిస్టులు, ఇతర విభాగాలకు చెందిన టెక్నీషియన్స్తో షూటింగ్స్ సందడి నెలకొంది. చివరి షెడ్యూల్లో హాల్టింగ్ అయి ఉన్న సినిమాలు నేటి నుంచే షూటింగ్ షురూ చేశాయి. ఎక్కడా బ్రేక్ లేకుండా షూట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు కొందరు మేకర్స్. ఇదిలా ఉండగా నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల చర్చలపై కొందరు సినీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ కిరణ్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము 18 రోజులుగా కొనసాగుతూ ఉన్న సమ్మెకి ఎట్టకేలకు ఒక ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చా? రైట్. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథావిధిగా వాళ్ళ షూటింగ్స్ కొనసాగించడానికి ఉదయమే బయలుదేరారు. పొద్దున కృష్ణానగర్ అంతా కోలాహలంగా మారిపోయింది. మొత్తం కూడా అందరూ కూడా వాళ్ళ వేతనాల పెంపుతో వాళ్ళ వేతనాలు ఏదైతే ఉందో, ఎంత శాతం అయితే ఉందో దానికి సంబంధించి పెంచడం జరిగింది. సో దానికి సంబంధించి సండే వర్కింగ్ కానివ్వండి, లేకపోతే 4th సండే ఏవైతే సండే వర్కింగ్ ఉంటాయి దానికి సంబంధించి కూడా సవరణ చేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కార్మిక సంఘాలు అయితే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇటు కార్మిక సంఘాలకి, అటు నిర్మాతలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టారనే చెప్పుకోవచ్చు. దీనికి ఒక ఎండ్ కార్డ్ పడింది ఎట్టకేలకు. ప్రస్తుతం వేతనాలు 22.5% పెంపునకు నిర్మాతలు అంగీకరించారు. ఇతర సమస్యలు నెలలో పరిష్కరించేలా కూడా కమిటీ ఏర్పాటు చేసింది. సినీ కార్మికుల 18 రోజుల సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో సయోధ్య కుదిరిందని చెప్పుకోవచ్చు. ఇవాళ నుంచి కూడా మళ్ళీ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎవరి షూటింగ్స్ వాళ్ళు పొద్దున్నే ఉదయమే బయలుదేరారు. కృష్ణానగర్ అంతా మొత్తం కోలాహలంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళినా మీ యూనియన్ లో కొందరు ఒప్పుకుంటున్నారంట, మీ నాయకులు ఒప్పుకోవట్లేదు, మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు, బాంబు మీద బురద చల్లుతున్నారు. అలా ఎవరైనా అపోహలతో గాని తొమ్మిది గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ ఒప్పుకోవడానికి మీ అందరికి అంగీకారమా కాదా? ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని తీసుకుని మేము అక్కడ చెప్తాం, కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్. ఆ అనిల్కి ఏం పర్లేదు, అమిరాజ్ గారికి ఏం పర్లేదు, అలెక్స్కి ఏం పర్లేదు అనే అపోహలు ఏమైనా మీలో ఉన్నాయా? ఏది ఏమైనా ఇక్కడ 24 యూనియన్లు ఎట్టకేలకు ఎవరైతే సినీ కార్మికులు 24/7 క్రాఫ్ట్స్ లో ఉన్న కార్మికులందరూ 18 రోజులుగా చేస్తున్న సమ్మె విరమించుకున్నారు. దీనికి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, 18 రోజులుగా జరుగుతున్న సమ్మె నిన్నటితో కొలిక్కొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకుని దీన్ని త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం పెద్దలంతా రంగంలోకి దిగి దీన్ని పరిష్కరించారు. సో ఇవాళ నుంచి షూటింగ్లు ప్రారంభం కాబోతున్నాయి. వేతనాల డిమాండ్కి సంబంధించి ఏదైతే కార్మికులు అడుగుతున్నారో 30% బదులు దాన్ని 22.5% పెంచేందుకు ఫిలిం ఛాంబర్ పెద్దలు ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి లేబర్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్న చొరవ మంచి ఫలితాన్ని ఇచ్చింది. మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంచేలాగా నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇది 2000 రూపాయల లోపు ఎవరైతే రోజువారీ
వేతనం తీసుకుంటున్నారో వాళ్ళకి అప్లై అవుతుంది. Right. సో 2,000 లేదా 5,000 రూపాయల మధ్యలో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్లకు మరో స్లాట్ ని ఇవ్వడం జరిగింది. దానికి ఫెడరేషన్ కార్మిక నాయకులు ఒప్పుకున్నారు. సో ఇప్పటికైతే ప్రధానంగా ఉన్న డిమాండ్ కి సంబంధించి వేతనాల పెంపు, తర్వాత కాల్ షీట్ కి సంబంధించి 9 to 9 అంటే ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఒక కాల్ షీటు, లేదా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక కాల్ షీటు. నిర్మాతకి ఏది అనుకూలంగా ఉంటుందో ఆయన అడిగిన దాన్ని బట్టి కార్మికులు దీంట్లో ఒకటి ఎంచుకోవచ్చు. తర్వాత ఆదివారం, సెలవు రోజులు, ఇప్పటిదాకా అమల్లో ఉన్న డబుల్ కాల్ షీట్ పద్ధతి ఏదైతే ఉందో దాని స్థానంలో 1.5 కాల్ షీట్ ను అమలు చేయబోతున్నారు. ఇది ఎందుకు తగ్గించారు అంటే వేతనాల పెంపుకు సంబంధించి 22% మంజూరు చేశారు కాబట్టి అండర్స్టాండింగ్ లో భాగంగా కార్మికులు 1.5 కాల్ షీట్ ఒప్పుకున్నారు. సో చిన్న సినిమాలకు మాత్రం ఈ పెంపు అనేది 22.5% బదులు 15% మాత్రమే ఉంటుంది. ఎవరైతే 5 కోట్లు లేదా 10 కోట్ల లోపు బడ్జెట్ తో సినిమాలు తీస్తారో వాళ్లకు మాత్రం మినహాయింపు తక్కువ పెంపు అనేది ఉంటుంది. దీనికి కార్మికులు ఒప్పుకున్నారు. సో ఇంకా కొన్ని సమస్యలు ఏవైతే ఫెడరేషన్ సభ్యులు పెట్టారో వాటిని పరిష్కరించడానికి లేబర్ కమిషన్, ఫిలిం ఛాంబర్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత నిర్మాతల మండలి వీళ్ళందరి నుంచి ఎంచుకున్న ప్రతినిధులతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరుంటారనేది ఇంకా ప్రకటించలేదు, ఎంపిక జరగాలి. ఆ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఈ మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పరిష్కారాలు కూడా వీలైనంత త్వరగా, అది 1 నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, వాటికి కూడా పరిష్కారం ఇస్తామని అంటున్నారు. సో స్ట్రైక్ అయితే నిన్న రాత్రితో ముగిసింది. ఈ రోజు దాదాపుగా 12కి పైగా సినిమాలు షూటింగ్స్ ప్రారంభించుకోబోతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీంద్ర. చూస్తూ ఉన్నాము ఎటకీలకు సినీ కార్మికుల 18 రోజుల సమ్మెకు తెరపడింది. యథావిధిగా 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్ళు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా యథావిధిగా వాళ్ళ పనులకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. చేయాలి, వాడు ఎక్కువ మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. కానీ మేము ఒకటే చెప్పేది, ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేమందరం కట్టుబడి